యెహోవాయే మన దేవుడు, మార్పులేనివాడు. యెహోవాయే మన దేవుడు, మార్పులేనివాడు. నేడు నిరంతరం ఒక రీతిగా ఉన్నాడు. నిన్న నేడు నిరంతరం ఒక రీతిగా ఉన్నాడు. యెహోవాయే మన దేవుడు, మార్పులేనివాడు. పాప శాపముల బాపా మానవ రూపి ఆయనే. పాప శాపముల బాపా మానవ రూపి ఆయనే. అద్భుత ప్రేమ చూపి మనలను తానే రక్షించెను. అద్భుత ప్రేమ చూపి మనలను తానే రక్షించెను. యెహోవాయే మన దేవుడు, మార్పులేనివాడు. యెహోవాయే మన దేవుడు, మార్పులేనివాడు. తన రెక్కలతో కప్పి ఆశ్రయమిచ్చును ఆయనే. తన రెక్కలతో కప్పి ఆశ్రయమిచ్చును ఆయనే. స్వరక్తమిచ్చి కొన్నా తన సంఘమును కాయును. స్వరక్తమిచ్చి కొన్నా తన సంఘమును కాయును. యెహోవాయే మన దేవుడు, మార్పులేనివాడు. యెహోవాయే మన దేవుడు, మార్పులేనివాడు. కృంగిన వేళలందు అభయమునిచ్చే దేవుడు. కృంగిన వేళలందు అభయమునిచ్చే దేవుడు. తన హస్తముతో నిలిపి అంతము వరకు ఆదుకొను. తన హస్తముతో నిలిపి అంతము వరకు ఆదుకొను. యెహోవాయే మన దేవుడు, మార్పులేనివాడు. యెహోవాయే మన దేవుడు, మార్పులేనివాడు. శాశ్వత ప్రేమ చూపి శ్రమలలో విజయమిచ్చును. శాశ్వత ప్రేమ చూపి శ్రమలలో విజయమిచ్చును. నిత్యమంతయు మారినా ఎన్నడు మారడు మన యేసు. విశ్వమంతయు మారినా ఎన్నడు మారడు మన యేసు. యెహోవాయే మన దేవుడు, మార్పులేనివాడు. యెహోవాయే మన దేవుడు, మార్పులేనివాడు. సంఘముగా చేరి యెహోవాకు మొర పెట్టెదము. సంఘముగా చేరి యెహోవాకు మొర పెట్టెదము. ఆపత్కాలమునందు ఉత్తరమిచ్చును ఆయనే. ఆపత్కాలమునందు ఉత్తరమిచ్చును ఆయనే. యెహోవాయే మన దేవుడు, మార్పులేనివాడు. యెహోవాయే మన దేవుడు, మార్పులేనివాడు. నిన్న నేడు నిరంతరం ఒక రీతిగా ఉన్నాడు.
నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నాడు. యెహోవాయే మన దేవుడు, మార్పులేనివాడు. యెహోవాయే మన దేవుడు, మార్పులేనివాడు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం నాయన. స్తోత్రం తండ్రి. కృపగల దేవ, ప్రేమ గల తండ్రి, జీవం గల యేసయ్యానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మరి ఉదయకాల సమయంలో ప్రభుని సన్నిధి నుండి స్తుతిస్తూ ఆరాధిస్తూ నీ కృపలో నాయన మేము అందరం ఆశీర్వదించబడినగున యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే, లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే, ఇచ్చిన నీవే బలి కోరగా, ఇచ్చిన నీవే బలి కోరగా, తెచ్చి నీకు అర్పించిన అబ్రహాముల. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. సర్వము పోయి శరీరము కృల్లిన నాను వారే వెలివేసిన, సర్వము పోయి శరీరము కృల్లిన నాను వారే వెలివేసిన, ఆప్తులంతా శత్రువులైనా, ఆప్తులంతా శత్రువులైనా అంతము వరకు సహించిన ఆ యోబులా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. బ్రతుకుట క్రీస్తే, మరణము క్రీస్తే, చావైనా అది నాకెంతో మేలు. బ్రతుకుట క్రీస్తే,
మరణము క్రీస్తే, చావైనా అది నాకెంతో మేలు. ఇదిగో నేను ఉన్నానయ్యా, ఇదిగో నేను ఉన్నానయ్యా, దయతో నన్ను గైకొనుమయ్యా నా యేసయ్యా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. హల్లెలూయా. స్తోత్రం తండ్రి, యేసయ్యానికి వందనాలు, స్తోత్రం. సోలిపోవలదు మనసా, సోలిపోవలదు, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. నిన్ను గని పిలిచిన దేవుడు విడచిపోతాడా? నిన్ను గని పిలిచిన దేవుడు విడచిపోతాడా? సోలిపోవలదు మనసా, సోలిపోవలదు, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. ఇకట్లు ఇబ్బందులు నిన్ను చుట్టుముట్టినా, ఇకటలు ఇబ్బందులు నిన్ను చుట్టుముట్టినా, ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందము కాదా? ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందము కాదా? సోలిపోవలదు మనసా, సోలిపోవలదు, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. శోధనలను జయించినచో భాగ్యవంతుడవు, శోధనలను జయించినచో భాగ్యవంతుడవు. జీవ కిరీటం మోయువేళ ఎంతో సంతోషం, జీవ కిరీటం మోయువేళ ఎంతో సంతోషం. సోలిపోవలదు మనసా, సోలిపోవలదు, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. వాక్కు ఇచ్చిన దేవుని నీవు
పాడుకొని ఆడు. వాకు ఇచ్చిన దేవుని నీవు పాడుకొని ఆడు. తీర్చిదిద్దిన ఆత్మ నిన్ను చేర ప్రార్థించు. తీర్చిదిద్ది ఆత్మ నిన్ను చేర ప్రార్థించు. సోలిపోవలదు మనసా, సోలిపోవలదు, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. నిన్ను గని పిలిచిన దేవుడు విడచిపోతాడా? నిన్ను గని పిలిచిన దేవుడు విడచిపోతాడా? సోలిపోవలదు మనసా, సోలిపోవలదు, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. హల్లెలూయా, స్తోత్రం. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి మనం ఒక్కసారి కూడా కలిసి ప్రార్థన చేయడానికి, జీవమైన దేవుని ఆరాధన చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. ఆమేన్. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు, ప్రియులారా స్వస్థపరిచే దేవుడు, ప్రాణాన్ని కట్టే దేవుడు అనమాట. దేవుడు మన దేవుడు, జీవగల దేవుడు, ప్రాణగాయాలను స్వస్థపరిచే పరిశుద్ధాత్మ దేవుడు లోతుగా పని చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనం మనస్సు, మన భావోత్తరి, చిత్తములో వచ్చిన ప్రతి గాయాలు పూర్తిగా స్వస్థపరిచినాడు. దేవుడు స్వస్థపరిచాడు, మన ప్రాణాన్ని స్వస్థపరిచాడు. మన ప్రాణం స్వస్థపరచబడడం దేవుని చిత్తం అన్నమాట. ఎందుకంటే మన ప్రాణం స్వస్థపరచబడలేదు అంటే మనం బహుఫలించలేదు. స్తోత్రం. కాబట్టి మనందరి కోరి బహుఫలించాలని ప్రియులారా మనం కోరుతాం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రభు స్పష్టంగా చెప్పి, నేను ద్రాక్షావళి, మీరు తీగలు. ఇప్పుడు తీగ ద్రాక్షావళితో కనెక్ట్ ఉండాలి, సహవాసం ఉండాలి అన్నమాట. కనెక్ట్ ఉండాలి. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తుతో కనెక్ట్ ఉన్నవారు ప్రియులారా బహుఫలిస్తుంది. కాబట్టి ప్రభు స్పష్టంగా చెప్పారు, నేను మీలో ఉండాలి, మీరు నాలో ఉండాలి, నా మాటలు మీలో ఉండాలి. కాబట్టి ఎవరైతే ప్రభు కొరకు హృదయం ఓపెన్ చేస్తాడో వారు ప్రియులారా ఫలిస్తుంది, తప్పకుండా ఫలిస్తుంది. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, మనం అందరం బహుగా ఫలించాలి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో చూడవచ్చు. తండ్రి అదే కోరుతున్నాం అన్నమాట. మనం బహుఫలించాలి. నిత్యలోక తండ్రి, పరలోక తండ్రి, జీవగల దేవుడు కోరుతున్నాం మనం బహుఫలించాలి. ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూడవచ్చు. తండ్రి దేవుడు పురుషుని స్త్రీను దేవుడు బ్లెస్ చేశామన్నారు. మీరు బహుఫలించాలి. ఇప్పుడు దేవుని చిత్తం మనం ఫలించుకోవడం, దేవునికి చిత్తం అని మనం ఫలించాలి. అధీనంగా ఫలించినాక. కాబట్టి ఇప్పుడు వెళ్ళారు మనం చూస్తున్నట్టే మనకు కూడా అదే కోరిక ఉంది అనమాట, ఫలించాలి. తెవా నేను అధీనంగా ఫలించాలి, పరిశుద్ధాత్మ వరాలతో నింపబడి దేవా మీ రాజ్యం కొరకు, మీ నామం కొరకు దీంగా నేను ఫలించాలని ఆశపడుతున్న వారిని బట్టి స్తోత్రం. ఆశ దేవుడు నెరవేర్చినారు. ఇప్పుడు ప్రియులారా మనం చూస్తున్నట్లయితే చాలాసారి మనం ఆశపడుతున్నాం కానీ అక్క స్థాయిలో మనం ఫలించడం లేదని. మనం కోరి ఉన్న ఆశపడుతున్నాం కానీ ఒక స్థాయిలో ఫలించడం లేదని.
ఇప్పుడు దానికి చాలా విషయాలు, చాలా కారణాలు ఉండవచ్చు. దానిలో ఒక ప్రాముఖ్యమైన కారణం ప్రియులారా మనం చూసినట్లయితే మన ప్రాణములో వచ్చిన గతకాలంలో వచ్చిన గాయములు అన్నమాట. ప్రాణములు ఉన్న గాయములు, కొందరికి లోతైన గాయాలు ఉండొచ్చు, చాలా గాయాలు కలిగిన వారు ఉండొచ్చు, కొందరు ఆ గాయాలతో నొప్పితో బాధతో బ్రతున్న వారు ఉండొచ్చు, నిరాశ, డిప్రెషన్. కాబట్టి ప్రియులారా ప్రభువుకు తెలుసన్నమాట. ఇప్పుడు ప్రభు ప్రియులారా దేవుని ప్రభు దగ్గర వచ్చిన వారును ప్రభు తప్పకుండా ప్రాణగాయాలు పూర్తిగా జీవంగన్న దేవుడు స్వస్థపరుస్తాడు. ప్రాణగాయాల దేవుడు స్వస్థపరిచినాక, ఎందుకంటే జీవదల నదులు మన ప్రాణం ద్వారానే బయటకు ప్రవహించాలి. కొత్తగా జన్మించిన మన ఆత్మలో ప్రేమ ఉంది, సమాధానం ఉంది, స్వస్థపరిచే అభిషేకం ఉంది, పరిశోధన అది సమృద్ధి ఉంది, దేవుని ప్రేమ సమృద్ధి ఉంది, ఆశీర్వాదాలు కొత్త జన్మించిన మన ఆత్మలో సమృద్ధి ఉంది, తక్కువ ఏమీ లేదు. కానీ ప్రాణగాయాలు ఉన్న వ్యక్తులు ప్రియులారా మనం చూసినట్లయితే వారు ఇంకా దారిద్ర్యంలోనే బ్రతకడానికి అవకాశాలు ఎక్కువ అన్నమాట. ప్రాణగాయాలు ఉన్న వ్యక్తులు వారు దారిద్ర్యంలో బెల్లహీనలుగా వారు బ్రతకడానికి అవకాశాలు ఎక్కువ అన్నమాట. ప్రాణగాయాలతో ఉన్న వారిను వారు ఈ సాతాను చేత ఎక్కువ శోధింపబడడానికి కూడా అవకాశాలు ఎక్కువ అన్నమాట. ఎందుకంటే ప్రాణములు ఉన్న గాయాలు దెయ్యాలను కూడా ఆహ్వానిస్తాయి అన్నమాట ప్రాణగాయాలు. కాబట్టి ప్రియులారా ప్రాణం స్వస్థపరచబడడం చాలా ప్రాముఖ్యమైన విషయం అన్నమాట. ప్రాణం ఒకటి ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. ప్రభువా నన్ను పూర్తిగా స్వస్థపరచము, నా ప్రాణాన్ని పూర్తిగా స్వస్థపరచమని మనం కోరుకోవాలి, ప్రార్థన చేయాలి. ప్రత్యేకంగా దేవుని ప్రశంసలో సమయం గడుపుతున్న వారిను పరిశుద్ధాత్మ దేవుడు నిరంతరం తాకుతాడు. ప్రభువు నిరంతరం తాకి వారు ప్రాణగాయాలు స్వస్థపరిచాడు. ఇప్పుడు బాధపడవద్దు అనమాట. కాబట్టి ప్రియులారా ప్రాణగాయాలు జీవగన్న దేవుడు పూర్తిగా స్వస్థపరిచినాక ఇప్పుడు దేవుడు ప్రియులారా మనం చూసినట్లయితే మన ఆత్మను బలపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మను బలపరుస్తాడు. దానితో పాటు మనం ప్రాణాన్ని కూడా సేమ్ టైంలో పరిశుద్ధాత్మ దేవుడు స్వస్థపరిచి బాగు చేసి మన ఆత్మలో ఉన్న ఆ జీవదల నదులను బయటకు తీసుకొని వస్తాయన్నమాట. అంటే పరిశుద్ధాత్మ నదులు మన ఆత్మ నుండి యేసునామలో రోజు రోజు ఇంక్రీస్ అవ్వనాక తగ్గిపోవడం దేవుని చిత్తం కాదు, ఇంక్రీస్ అవ్వాలన్నమాట. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రశంసలో యేసునామలో మనందరం ప్రతిరోజు ఇంక్రీస్ అవ్వాలి. కాబట్టి బయట ఉన్న విషయాలు చూసుకొని నిరాశతో బాధతో మనం ఉండవద్దు. బయట ఉన్న విషయాలు చూసుకొని నిరాశ బాధతో ఉన్న వారు ఆత్మ నుండి జీవితంలో ప్రవహించడం తగ్గిపోతాయి. ఎవరైతే అందుకొరకు పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా చెప్తుంది, దేన్ని గురించి చింతించకండి అంటే బాధపడవద్దు అనమాట. బాధపడవద్దు, దేన్ని గురించి చింతించకండి, టెన్షన్తో ఉండవద్దు అనమాట. బాధ అవిశ్వాసంతో ఉండవద్దు. అవిశ్వాసంతో ఉన్న వారు ఆత్మ నుండి జీవదలను ప్రవహించడం తగ్గిపోతుంది. విశ్వాసంతో ఉన్నవారు ఆత్మ నుండి పరిశుద్ధాత్మ నదులు ఉబ్బికి సమృద్ధి ప్రవహిస్తుంది అనమాట. అందుకొరకు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది విశ్వాసి ఉండాలి, యేసుక్రీస్తుని నమ్మాలి. యేసుక్రీస్తుని ఎవరైతే నమ్ముతారో వారు ఆత్మ నుండి, వారి హృదయం నుండి జీవదల నదులు ఉబికి ప్రవహిస్తున్నమాట. ఆనంద నదులు ఉబికి ప్రవహించినాక, సమాధాన నదులు ప్రేమ ప్రవహించినాక వారి ఆత్మ నుండి దేవుని ప్రేమ ప్రవహించినాక అది దేవుని చిత్తం అనమాట. ప్రవహించినాక ఇప్పుడు దాంట్లో ఇంక్రీస్ అవ్వాలన్నమాట. జీవదల నదులు మన ఆత్మ నుండి ప్రవహించినాక, పరిశుద్ధ నది ప్రవహించినాక. కాబట్టి అలాంటి వ్యక్తులు అరణ్య అంటే ఎడారి అనుభవములు వారు ఉండలేదన్నమాట. ఎడారి అనుభవం వారికి ఇది మార్చబడతాయి అనమాట, పరిస్థితి మార్చబడతాయి అనమాట. కాబట్టి జీవగల నలు ప్రియులారా అదేంగా మన ఆత్మ నుండి ఆత్మ ద్వారా ప్రవహించినాక అది ప్రాణం ద్వారానే. కాబట్టి మనకు ఆత్మబలం అవసరం, దానితో పాటు ప్రాణంలో ఉన్న పరిశుద్ధం మనకు చాలా అవసరం అనమాట. అంటే ప్రాణం, మన మనస్సు, భావోద్యం, చిత్తం కూడా జీవగల దేవుని చిత్తంలో సమర్పించాలి. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు, లోతుగా పరిశుద్ధపరుస్తాడు అనమాట. లోతుగా పరిశుద్ధపరుస్తాడు. దానిలో ఒక వాక్యం
మనం చూడవచ్చు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 31-32. సమస్తమైన చేదు, కోపం, క్రోధం, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం విసరించుడి. అంటే ప్రాణంలో పెట్టవద్దు అనమాట. చేదు పెట్టవద్దు, పగ పెట్టవద్దు, కోపంతో ఉండవద్దు అనమాట. దురాశ పెట్టవద్దు అనమాట. దురాశకు చోటు ఇవ్వద్దు. ఫియర్ సాతాను తెచ్చుకొని వచ్చిన భయానికి ప్రాణంలో చోటు ఇవ్వద్దు. భయపడకూడని దేవుడు చెప్తున్నామన్నమాట. భయపడకము, తెగిలపడకము, నేను తోడు ఉండాను, నేను సహాయం చేస్తాను, బలం ఇస్తాను. కాబట్టి మనం ఎందుకు భయపడాలి? భయపడకము, దిగలపడకము. ప్రత్యేకంగా మనం చూసినట్లయితే భయపడే వ్యక్తులు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే వారి ఆత్మ నుండి జీవోదనాలు ప్రవహించడం తగ్గిపోతాయి అనమాట. ఫియర్ స్పిరిట్ దాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తుంది. అంటే పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, భయపడకము, దిగలపడకము, ధైర్యంతో ఉండాలి అనమాట. ఇప్పుడు క్రిస్తువుని కలిగిన ప్రియులారా మనం ఇంకా ఎందుకు భయపడాలి? తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేగ దేవుని మోసుకొని నడుస్తున్న మనం ఎందుకు భయపడాలి? తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేగ దేవుడు, జీవగల దేవుడే, ఇమ్మానుయేల్ గా ప్రభువైన యేసుక్రీస్తు గొప్ప దేవుడే మనకు అండగా తోడు ఉన్న పరిశుద్ధాత్మ వలన మన ఆత్మలో ప్రభు దిగి వచ్చాయి. కాబట్టి జీవగల దేవుని కలిగిన ప్రియులారా మనం ఇంకా ఎందుకు భయపడాలి? భయపడవద్దనమాట. భయపడవద్దు. గొప్ప దేవుని కలిగిన మనం ఎందుకు భయపడాలి? కొందరు చెప్తారు, మన చిన్నప్పటి నుండి నాకు అలవాటు అదని. అంటే కొందరు చిన్నప్పటి నుండి ఫియర్ స్పిరిట్ ప్రభావం చేస్తున్నారు. ఇప్పుడు ప్రియులారా దాని నుండి దేవుడు విడిపిస్తాడు, ప్రభు విడిపిస్తాడు. ఫియర్ స్పిరిట్ నుండి బయటపడాలి. కాబట్టి కొందరికేమో మనుషులు కూర్చున్న భయం కావచ్చు, కొందరికేమో మరణ భయం కావచ్చు, కొందరికేమో రోగ భయం కావచ్చు, కొందరికేమో తిరస్కార భయం కావచ్చు, కొందరికేమో భవిష్యత్తు కూర్చున్న భయం కావచ్చు, కొందరికేమో సహాయం చేస్తున్న వారు సహాయం ఇంకా చేయలేదని భయం. కాబట్టి ప్రతి విధమైన భయం నుండి యేసునామములో జీవగల దేవుడు మనను పూర్తిగా విడిపించినాక కాబట్టి అది జీవగల దేవుడు మన ప్రాణాన్ని పరిశుద్ధపరుస్తాడు. పరిశుద్ధపరిచినప్పుడు ఫియర్ ను కూడా దేవుడు బయటకు నెట్టేస్తుందన్నమాట. ఫియర్ స్పిరిట్ కూడా వెళ్ళిపోయినాక అందుకొరగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, పరిపూర్ణ దేవుని ప్రేమ భయమును వెళ్ళగొట్టును. అంటే ఫియర్ తో ఉన్నవారు ప్రియులారా వారు అధికంగా ఫలించలేదు. ఫలించాలని కోరి ఉండవచ్చు కానీ అధికంగా ఫలించలేదు. కాబట్టి ప్రియులారా మనం చూడవచ్చు, పేతురు భయం కలిగిన వ్యక్తి అన్నమాట. యేసుక్రీస్తును భయం కలిగిన కాబట్టి కొద్దిసేపు తిరస్కరించిన వ్యక్తి. కానీ పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత పేతురు యేసుక్రీస్తును తిరస్కరించలేదు. దానికి ముందు ప్రియులారా మనం చూసినట్లయితే ఆ శోధన కాలంలో మనం చూసినట్లయితే పేతురు కొంతసేపు నాకు ప్రభు అంటే తెలియలేదు, నేను ప్రభుత్వం ఉన్న వ్యక్తి కాదు, ఇలాంటి పదాలు వాడుకున్నాం అనమాట. ఒకసారి యేసుక్రీస్తును తిరస్కరించి ఫియర్ను బట్టి, ప్రాణభయాన్ని బట్టి అదే ప్రాణభయం కలిగిన పేతురు పరిశుద్ధాత్మతో నింపబడిన తరువాత గొప్ప ధైర్యం కలిగిన వ్యక్తిగా ప్రియులారా క్రీస్తు గురించి మాట్లాడామన్నమాట. సో అంతవరకు మనం చూసినట్టే 3,000 ప్రజలు రక్షణ పొందాం, బాప్తిస్మ పొందాం, ఫలించామన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడు మన ఫలించినట్టు సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి చిత్తం మన జీవితంలో జరిగినట్టు సహాయం చేస్తాడనమాట. ఒకటి అది పరిశుద్ధాత్మ దేవుడు మనకు ధైర్యం ఇస్తాడు. అందుకొరకు ప్రభు స్పష్టంగా చెప్పారు, మీరు దేవుని సన్నిధిలో వేచి ఉండాలి, తొందరపడవద్దు, తొందరగా మీరు వెళ్ళిపోవద్దు అనమాట. పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత పరిశుద్ధాత్మతో కలిసి మీరు వెళ్ళొద్దని కాదు, పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మ దేవుడు ఎట్టు నడిపిస్తారు వెళ్ళాలి. సోదర కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే ఆ ఫియర్ స్పిరిట్ ను పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు దాని నుండి పేతురు బయటపడాను. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే ఊహించిన దానికంటే పరిశుద్ధ గ్రంథంలో రాయబడినట్టు అడుగు వాటినట్టుగా ఊహించి వాటినట్టుగాను గొప్ప పంట చేపలు దొరికింది అనమాట. అంటే ఆత్మ
సంపాదన ఒక రోజే 3,000 ప్రజలు, తర్వాత మనం చూడొచ్చు 5,000 ప్రజలు రక్షణ పొందినట్టు. కాబట్టి పరిశుద్ధాత్మ నింపుదల, వాక్య నింపుదల వలన మనం ఫలిస్తుంది అనమాట. ఫలిస్తుంది. కాబట్టి ప్రియులారా, మనం ఇంకా మన కోరిన స్థాయిలో ఒకవేళ మీరు ఫలించడం లేదు కాబట్టి ఇంకా వాక్యంతో ఇంకా నింపడమే, ఇంకా మనం కోరుకోవడం, దేవా మీ ఆత్మతో నన్ను ఇంకా కుమ్మిరించమని ప్రార్థన చేయాలి. ఇప్పుడు దేవుడు ఎవరైతే అలాగే ప్రార్థన చేస్తారో వారిని తప్పకుండా జీవగల దేవుడు అభిషేకంతో నింపే దేవుడు అనమాట మన దేవుడు. ఇప్పుడు దాహం తగ్గిపోవద్దు, కోరిక తగ్గిపోవద్దు. యేసు మీ ఆత్మతో నన్ను అధికంగా కుమ్మరించము, అధికంగా నింపము అని మనం యేసులో తండ్రితో మనం మనవి చేయాలి, ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ కొరకు మన అడుగుడి అని కూడా ఇప్పుడు స్పష్టంగా నడిపించారు. ఇప్పుడు ఎంతమంది అడుగుతున్నాం, దేవా మీ ఆత్మ. కాబట్టి ఆ దాహం ప్రియుల దేశ తగ్గిపోదు, దాహం మాత్రం తగ్గిపోదు. వారి ద్వారానే గొప్ప ఉద్యోగం జరుగుతుంది అనమాట. గొప్ప ఉద్యోగం దాహం కలిగిన వారు ఇంకొకరికి యేసుక్రీస్తు కూడా స్పష్టంగా చెప్పారు. ఒకరు అది గ్రహించుకొని మాట్లాడే యోహాను సువార్త 7వ అధ్యాయంలో 37, 38 చూడొచ్చు. దాహం కలిగిన వారు నా దగ్గరకు రావాలి. దాహం లేకుండా వచ్చిన ఏమీ లేదన్నమాట. ఇప్పుడు ఎలా ఉంది మీ ఆత్మ దాహం? ఎలా ఉంది? వాక్యం వరకు మీరు దాహంతో ఉన్నామా? జీవ మాటల కొరకు మీరు దాహంతో ఉన్నామా? పరిశుద్ధాత్మ కొరకు మీరు దాహంతో ఉన్నామా? పరిచయ విషయంలో మీరు దాహంతో ఉన్నామా? లేదంటే దాహం తగ్గిపోయిన స్థాయిలో ఉందా? ఇప్పుడు దాహంతో ఉండాలి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆ స్పిరిచువల్ హంగరీ అనుగ్రహించినాక, వాక్యం వరకు ఉన్న దాహం అనుగ్రహించినాక, పరిశుద్ధాత్మ అభిషేకం వరకు ఉన్న గొప్ప దాహం అనుగ్రహించినాక, నేను 300 ఫలించాలి అనే గొప్ప దాహం జీవగల దేవుడు మీ హృదయంలో అనుగ్రహించినాక సోదరు. కాబట్టి బహు ఫలించడం వల్ల ఏమవుతుంది? జీవగల దేవుని ఒక నామం మీ ద్వారా మహిమపరచబడుతుంది అన్నమాట. కాబట్టి పేతురు ఫలించిన, కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నట్టే ఇప్పుడు కూడా అంతొకరిగా మనం మాట్లాడుతున్నాం. పేతురు ఫలించు, పౌలు ఫలించామని, యోహాను ఫలించు సోదరు. ఎందుకంటే క్రీస్తుకు వారు హృదయంలో చోటిచ్చాం కాబట్టి వారు ఫలించారు. కాబట్టి ఈ కాలంలో మనం కూడా క్రీస్తుకు చోటిచ్చిన కాబట్టి తప్పకుండా మీరు కూడా ఏ సమయంలో ఫలించినాక, బహు ఫలించినాక, తక్కువ ఫలించిన కాదు. అంటే పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో చూడవచ్చు. కొందరు 30, 100, కొందరు 60, కొందరు 100. ఇప్పుడు ప్రియులారా మనం బహుఫలించాలి అంటే పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మన మనస్సు లేదంటే మన హృదయం చాలా ప్రాముఖ్యమైనది అనమాట. మన మనస్సు ఒకటి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మను బలపరుస్తాడు, తప్పకుండా బలపరుస్తాడు. అదే పౌలు ఒక ప్రార్థన అదనమాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16 వచనంలో మనం చూడవచ్చు. మీ ఆత్మ అంతరంగ పురుషుడు పరిశుద్ధాత్మ వలన బలపరచాలని పౌలు ప్రార్థన చేస్తాడు. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? దేవా నా ఆత్మ అధికంగా బలపరచు, హోలీ స్పిరిట్ ద్వారా మీ ఆత్మ ద్వారా నేను బలపరచు. ఇప్పుడు హోలీ స్పిరిట్ ద్వారా మన ఆత్మను జీవంగా దేవుడు బలపరిచినప్పుడు మీరు బలవంతురాలుగా మార్చబడతాయి అన్నమాట. ఇప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ వలన బలపరుస్తాడు. తన వాక్యం ద్వారా జీవంగా దేవుడు మన ఆత్మను యేసుగా అధికంగా బలపరిచినాడు. ఇప్పుడు మన ఆత్మ అధికంగా బలపరచబడినప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు మీరు చూస్తున్న వైరస్ లాంటి పెద్ద సమస్యలు చిన్న డస్ట్ లాగే కనిపిస్తాయి అనమాట. డస్ట్ అందుకు కూడా కనిపించలేదేమో. కొత్త జన్మించిన మన ఆత్మ ఎంతగా బలపరచబడుతున్నా కొలది డిప్రెషన్ అంతా కూడా బ్రేక్ అయిపోతుంది అనమాట. నిరాశ బాధలు తొలగిపోతుంది. కాబట్టి కొత్త జన్మించిన మన ఆత్మకు అధిక బలం అవసరం. మన ఆత్మకు అధిక బలం అవసరం. అధిక బలం అంటే దేవుడు ప్రభుత్వం ఎవరైతే సమయం గడుపుతారో వారును జీవంగా దేవుడు అధికంగా బలపరుస్తాడు. అధికంగా బలపరిచే దేవుడు అనమాట. దేవుడు మన ఆత్మను అధికంగా బలపరిచినాక దానితో పాటు ప్రియులారా ప్రభు మన ప్రాణాన్ని కూడా పరిశుద్ధపరుస్తాడు. ఎందుకంటే మనం 300 ఫలించాలి. ఇప్పుడు ఎంతమంది కోరుతున్నారు? నేను 300 ఫలించాలి, అధికంగా ఫలించాలి. ఈ నామానికి నా ప్రభు ద్వారా మహిమ తీసుకొని రావాలి. నీ నామం ఇంకా మహిమపరచబడాలి నా ద్వారా.
అలాగే కాబట్టి ప్రియులారా మనం సమర్పించాలి. ప్రభు బలమైన చేతుల్లో మనం సమర్పించాలి. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే 5 రొట్టె 2 చెప్పులు ప్రభు చేతుల్లో ఇచ్చినప్పుడు ప్రభు దాన్ని దీవించారు. ప్రభు దీవించినప్పుడు ప్రియులారా మనం చూడవచ్చు ఫలించామన్నమాట. అంటే వేలాది ప్రజలకు అది ఆశీర్వాదకరంగా మార్చబడి మన జీవితం కూడా అలాగా ఉండినాక మన దేవుని చేతుల్లో హృదయపూర్తి మనం యేసుక్రీస్తు ఒక గాయపరచబడిన బలం కలిగిన గొప్ప జీవగల దేవుని చేతుల్లో మనం ఉన్నామన్నమాట. సమర్పించిన వారిని బట్టి సమర్పించలేని వారు దేశి సమర్పించింది. కాబట్టి ఆ జీవగల దేవుని చేతుల్లో సమర్పించిన మీరు యేసునామములో నూరందల్లో ఫలించినాక అంతే. నూరందల్లో ఫలించిన ఇంకా పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ప్రేరణ గ్రంథంలో మనం చూడవచ్చు జీవవృక్షం గురించి ప్రియులారా మనం చూడవచ్చు. అది ప్రతి నెలకు డిఫరెంట్ ఫ్రూట్ వస్తుంది అనమాట. దాంట్లో దానికి అర్థమైనది జీవదాన నది ప్రవేశించాం, నది తీరమున జీవవృక్షం కనిపిస్తున్నాయి. ఫలం మాత్రం మనం చూసినట్టే నెలకు చేంజ్ అవుతున్నాయి. అంటే క్రీస్తుతో మనం కలిసి బ్రతున్నప్పుడు, పరిశుద్ధాత్మతో కలిసి బ్రతున్నప్పుడు మన లైఫ్ లో యేసునామములో తప్పకుండా చేంజ్ కనిపిస్తుంది. తప్పకుండా లైఫ్ చేంజ్ అవుతుంది అనమాట. క్యారెక్టర్ లో చేంజ్ వస్తాయి అనమాట. ఒకప్పుడు చిన్న విషయం పెద్ద కోపం చూపించే వ్యక్తిగా ఉండవచ్చు, కోపం స్పిరిట్ ప్రవాహం చేసుకొని. కానీ ఆ వ్యక్తి గొప్ప సాత్వికుడు యేసునామములో మార్చబడతాయి అన్నమాట. అదే మోసేలు మనం చూడవచ్చు. మోసే పరిశుద్ధాత్మతో కలిసి బ్రతున్నప్పుడు దానికి ముందు మనం చూడవచ్చు మోసేను కూడా మదర్ స్పిరిట్ పట్టుకున్నారని జీవగల దేవుని దగ్గర రాకముందు. అందువరకు మోసే ఒకరును చంపిన వ్యక్తి అనమాట, మదర్ చేసిన వ్యక్తి. కానీ అదే మోసేను జీవగల దేవుడు పిలిచామన్నమాట. దేవుడు అభిషేకం. అదే మోసే గురించి పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. భూమిలో ఉన్న వ్యక్తుల్లో గొప్ప సత్యం కలిగిన వ్యక్తి. ఒకప్పుడు కోపం, మదర్ స్పిరిట్ ప్రభావంతో ఉన్న వ్యక్తి. కానీ జీవంగా దేవుడు దర్శించిన తర్వాత దేవుడు ఆ వ్యక్తిని పూర్తిగా మార్చేశామన్నమాట. సాత్వికుడుగా మార్చేశాం. ఇది మాత్రం కాకుండా అనేకులు బానిసలుగా ఉన్న వ్యక్తులను, అనేక మరణం దగ్గర ఉన్న వ్యక్తులను బ్రతికించడానికి, కాపాడడానికి జీవగల దేవుడు మోసేని అభిషేకించి పూర్తి మార్చేసామన్నమాట. అందువరకు మోసే మనం చూస్తుంటే ఒక గొప్ప లీడర్ గా మార్చిపడాం. మోస ఫలించాలన్నమాట. ఇప్పుడు ప్రియులారా మనం చూసినట్టే దేవుడు మార్చే దేవుడు, మన హృదయాన్ని చేంజ్ చేస్తే దేవుడు. ఇప్పుడే క్షమించే గుణం లేని వ్యక్తులను దేవుడు మార్చినాక క్షమించే కృప దేవుడు అనుగ్రహిస్తాడు. క్రీస్తుకు చోటు తినిస్తాడు. లోతుగా క్షమించే వ్యక్తిగా మార్చబడతాయి అన్నమాట. ఇంకా ప్రియులారా మనం చూసినంత ఎవరైతే సమస్తమైన చేదు, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం విసరించుడి వాక్యం రిసీవ్ చేయాలి. ఇంకా తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారు క్షమించినట్టు క్షమించుడి. ఆ వాక్యం రిసీవ్ చేయాలి. వాక్యం రిసీవ్ చేసిన వారు వాక్యానుసరంగా బ్రతున్నప్పుడు ఫలిస్తాయి అన్నమాట. అంటే ఆశీర్వాదాలు ఎక్కువ అనుభవిస్తుంది. ఒకటి మీరు గొప్ప దేవుని దేవుని అనుభవించాలంటే పరిశుద్ధాత్మతో కలిసి నిర్ణయం తీసుకోవాలి. తప్పకుండా క్షమించుకోవాలి అన్నమాట. వేరే షార్ట్కట్ లేదు. మీ హృదయం ఎంత లోతుగా గాయపరిచిన వ్యక్తి అయినా సరే, ఎంత ఇన్సల్ట్ చేసిన వ్యక్తి అయినా సరే, ఎంత అవమానపరిచిన వ్యక్తి అయినా సరే, ఎంత తిట్టిన వ్యక్తి అయినా సరే, మోసం చేసిన వ్యక్తి అయినా సరే, నేను క్షమించుకోవడమే అంతే. ఎలాగ క్షమించుకోవాలి పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. తండ్రి దేవుడు ప్రేమాపూరుడైన తండ్రి, ప్రేమాపూరుడైన క్రీస్తు ద్వారా నాతో మీతో క్షమించేసామన్నమాట. పాపాలు క్షమించాను తండ్రి. అది మర్చిపోయాం. యేసు రక్తం ద్వారా కడగబడిన మీ యొక్క పాపాలు తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా పూర్తిగా క్షమించేసామన్నమాట. అది జ్ఞాపకం కూడా చేయడం లేదు. మనం కూడా అలాగే క్షమించే కృప దేవుడు అనుగ్రహించినాక గతకాలంలో వారు తిట్టినది, గాయపరిచినది మర్చిపోవాలన్నమాట. ఇది పరిశుద్ధాత్మ దేవునికి సాధి, వాక్యానికి సాధి. వాక్యం ప్రాణములో పనిచేస్తుంది అనమాట, గుండెలో, మనసులో పనిచేస్తుంది.
అనవసరమైనంతా తీసివేస్తే అనమాట, తీసివేసి చెత్తలంతా తీసివేస్తే అనమాట. అప్పుడేమవుతుంది? ఫలిస్తుంది అనమాట. లేదంటే అధికంగా ఫలించలేదు. ఇప్పుడు మనం అధికంగా ఫలించాలని ప్రియులార పరిశుద్ధాత్మ దేవుడు కోరుతుంది. కాబట్టి వాక్యానికి మనం చోటు ఇవ్వాలి. వాక్యం నిరంతరం మన ఆత్మలో, హృదయంలో పనిచేస్తే, శరీరంలో పనిచేయక అంతే. జన్మల మీదే పరిశుద్ధాత్మ దేవుడు అల్లాడినట్టు వాక్యమైన దేవుడు పరిశుద్ధాత్మ వలన నిరంతరం మన గుండెలో, మన ఆత్మ ప్రాణ శరీరంలో నిరంతరం తన పనులు నిరంతరం చేస్తున్నాను అన్నట్టు. పాట పాడినట్టు, నిన్న నేడు నిరంతరం ఏకరీతి ఉన్న దేవుడు నిరంతరం తన పని చేస్తాను. ఒకటే ఉద్దేశం, మనం ఫలించాలి, బహు ఫలించాలి. ఎవరైతే బహు ఫలిస్తారో వారికి పాట పాడినట్టు జీవ కిరీడం, మీన్ వాడబారిన కిరీడం, అనేక కిరీడాలు, అనేక బహుమానాలు దేవుడిస్తారనమాట. ఎవరైతే బహు ఫలిస్తారో వారికి అనేక కిరీడం, అనేక బహుమానం జీవంగల దేవుడు అనుగ్రహించినాక అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. జీవ కిరీడం దేవుడు అనుగ్రహించినాక. కాబట్టి ప్రియులారా, మనం చూసినట్లయితే మన దేవుడు మనం చేంజ్ చేసే దేవుడు, మన ప్రాణాన్ని చేంజ్ చేసేవాడు. ఇప్పుడు జీవగల దేవునితో సమయం గడుపుతున్నా ప్రియులరా, మన ప్రాణం చేంజ్ అవుతాయి. ఆత్మ బలపరుస్తాడు, ప్రాణం దేవుడు పరిశుద్ధపరుస్తాడు. కాబట్టి ఫియర్ అంతా వెళ్ళిపోతుంది అనమాట. భయం స్పిరిట్, పారిపోయిన దేశములు, కోప స్పిరిట్, మర్డర్ స్పిరిట్, చేదు, దురాశ స్పిరిట్, అసూయ స్పిరిట్ కూడా మనం ఫలించకుండా చేసేది అనమాట. అసూయ స్పిరిట్ దాన్ని వేషంలో వెళ్ళగొట్టాలి. అసూయ స్పిరిట్ ఉందా లేదా? ఇద్దరు ఇంకా మనకంటే గొప్ప వాడబడుతున్నప్పుడు ఒక విధమైన బాధ అనుభవిస్తుందా? అదే. ఇద్దరు మనకంటే ఎక్కువ దేవుని అనుభవించినప్పుడు మనకు టెస్ట్ బాగుతుందా? అబ్బో. కాబట్టి దాన్ని యేసుమల్లి వెళ్ళగొట్టాలి. ఇద్దరు మనకంటే ఎక్కువ వాడబడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ నింపబడి ఆనందిస్తున్న స్థాయిలో ఉన్నామా? అసూయ లేనట్టే. దేవుని ప్రేమ దింపబడి, పరిశుద్ధాత్మ వాక్యం దింపబడి, ఇద్దరు మీకంటే ఎక్కువ మంచి పాట పాడినప్పుడు, మంచి ప్రసంగాలు చెప్పినప్పుడు, గొప్ప పరిచర్య చేసినప్పుడు మన హృదయం ఆనందిస్తున్నామంటే అసూయ స్పిరిట్ను ఓవర్కమ్ చేసినట్టే. లేదు, ఇద్దరు దేవుని రాజ్యం వరకు వాడబడుతున్నప్పుడు హృదయం అంతా కూడా ఒక బాధతో, సోతడం, వారితో కోపంతో ఉండే అసూయ స్పిరిట్ ఉన్నట్టు. ఇప్పుడు దాని వేషం వెళ్ళగొట్టాలి. అసూయ స్పిరిట్ మనం ఫలించకుండా పనిచేస్తాయి అనమాట. ఫలించకుండా పనిచేస్తుంది. ఇద్దరు ఫలించకుండా కూడా మాటల ద్వారా అడ్డుపడడానికి కూడా అవకాశాలు ఎక్కువ అనమాట. అసూయ స్పిరిట్ కలిగిన వ్యక్తులు వారు ఫలించలేదు, ఫలించే విషయంలో అడ్డుపడుతుంది. ఇద్దరు ఫలించడం దాన్ని కూడా అడ్డుపడుతుంది. అంటే సంఘానికి క్షేమం కాదనమాట అసూయ స్పిరిట్. కాబట్టి ఇప్పుడు లేదా ప్రార్థన చేయాలి. యేసునామములో అసూయ స్పిరిట్ ను ప్రార్థన ద్వారా, వాక్య గర్గం ద్వారా దాన్ని నాశనం చేయాలి అంతే. సో అది మన చేతుల్లో ఉంది. దాని కొరకు దేవుడు ఇచ్చిన అధికారం మనం వాడుకోవాలి. యేసునామం వాడుకోవాలి, యేసు రక్తం వాడుకోవాలి. అసూయ స్పిరిట్ ను వెళ్ళగొట్టాలి. ఇప్పుడు అసూయ స్పిరిట్ వెళ్ళిపోయిన వ్యక్తులు వారికి ప్రమోషన్ వస్తాయి. వారు తండ్రిగా మార్చబడుతుంది. లేదంటే తండ్రి హృదయం మార్చబడుతుంది అనమాట. అంటే తండ్రి హృదయం లేదంటే తల్లి హృదయం వారు కోరుతాయి అనమాట. వారికి దేవుడు అనేక బిడ్డలు ఇస్తాడనమాట. ఆత్మీయ బిడ్డలు దేవుడు ఇస్తాడు. అనేక వారి దగ్గర పరిగెత్తుకొని వస్తుంది. దేవుని ప్రేమతో నింపబడి తండ్రి హృదయంగా మార్చబడుతుంది. తల్లి ఏం కోరుతుంది? నా కుమారుడు నా కుమారితే నాకంటే ఇంకా గొప్పది చేయాలి. నేను చేస్తే నేను బ్రతిగా, పర్వకోగా నేను బ్రతిగా, నేను ప్రార్థన చేసాం, నేను స్తుతించాం, ఆరాధన చేశాం. కానీ తల్లి ఏం కోరుతుంది? నా కుమారుడు నా కుమార్తె నాకంటే గొప్పగా దీవించాలి, గొప్ప స్థాయిలో రావాలి. అది చూస్తున్నా. నిజమైన ఆ తల్లి ఏం చేస్తుంది? వారు నవ్వుతాయి అనమాట. అది చూసుకొని ఇక్కడ నా కుమార్తె చక్కని కుటుంబ జీవితం కలిగి ఉన్నాము, నా కుమార్తె మంచి కుమారుని కలిగి ఉన్నాము, నా కుమారుడు లేదా నా కుమార్తె నాకంటే బహుగా ఆరాధనలో, సుధిలో, ప్రార్థనలో గొప్పగా పరిశుద్ధంగా సత్యవాక్యం దేవుని చిత్తానుసారంగా నడుస్తున్నాం. అది చూసినప్పుడే ఉన్నందు కూడా
ఆనందిస్తానమాట, ఆనందంతో నింపబడుతుంది. కాబట్టి ఇప్పుడు అసూయ స్పిరిట్ నుండి విడుదల పొందినాక అసూయను జయించాలి. అసూయ అదొక స్పిరిట్ అనమాట. అసూయ స్పిరిట్ కలిగిన వ్యక్తులకు ఎముకలు కూడా అరిగిపోతాయని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి అసూయ స్పిరిట్ యేసులో రిజెక్ట్ చేయాలి. పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. పాత గ్రంథ కాలంలో మనం చూసినట్లయితే శవల్లో ఈ స్పిరిట్, అసూయ స్పిరిట్ వచ్చిందనమాట. కాబట్టి మనం చూడవచ్చు, దేవుడు ఇచ్చిన మంచి ఆరోగ్యం, మంచి సమయం వ్యక్తం చేశామన్నమాట. దుష్టక్తులైన దావీదును చంపడానికి ఆ స్పిరిట్, దెయ్యాలు శవను చాలాసార్లు వాడుకున్నాం. కానీ మనం చూసినట్లయితే శవలు రోజు రోజు మనం చూసినట్లయితే దిగజారిపోయామన్నమాట. అందరి కోరిక పైకి రావాలి, ఆత్మీయంగా గొప్ప స్థాయికి రావాలి. కానీ అసూయ స్పిరిట్, అందుకొరకే ఎఫెసీయులకు రాసిన 4వ రాయబడింది, సాతానుకు హృదయంలో కొంచెం కూడా చోటు ఇవ్వద్దు అనమాట. కొంచెం కూడా చోటు ఇవ్వద్దు. కానీ పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మన చోటు ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? జీవమైన దేవునికి ఇవ్వాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి ఇవ్వాలి. జీవమైన దేవుని మాటకు చోటు ఇవ్వాలి. పరిశుద్ధాత్మ దేవునికి చోటు ఇవ్వాలి. దేవుని చిత్తానికి చోటు ఇవ్వాలి. దేవుని యొక్క సమాధానానికి చోటు ఇవ్వాలి. దేవుని యొక్క సంతోషం, దేవునికి చోటు ఇవ్వాలి. అంతే. కాబట్టి దేవునికి చోటు ఇచ్చిన మీరు యేసునామములో ఫలించినాక, మీరు అసూయ స్పిరిట్ ను ఓవర్కమ్ చేయనాక, మనం అసూయ స్పిరిట్ ను ఓవర్కమ్ చేయనాక, ఇంకా అనేక స్పిరిట్, అది కూడా చాలా డేంజర్ అనమాట. అనేక స్పిరిట్ దాన్ని యేసునామములో ఓవర్కమ్ చేయనాక, కాబట్టి అనేక స్పిరిట్ ను మనం ఓవర్కమ్ చేయాలంటే తప్పకుండా పరిశుద్ధాత్మ టీచింగ్ అవసరం. జీవగల దేవుని యొక్క బోధ అవసరం. జీవగల దేవుడు మాట్లాడాలి. అంతే. జీవగల దేవునితో సంబంధం, ఆ ప్రేమ సంబంధం, జీవగల దేవునితో సంబంధం కలిగిన వారు అనేక స్పిరిట్ ను ఓవర్కమ్ చేస్తాడు. అనేక స్పిరిట్ ఏం చేస్తాడు? మనం చూసినట్లయితే భార్య భర్తలు సంతోషంగా, సమాధానంగా, హాయిగా బ్రతుకుతారు, ఐక్యత కలిగి ప్రేమతో దేవుని చిత్తం. కానీ అనేక స్పిరిట్ ఏం చేస్తారు? వారు ముక్కలుగా చేస్తారు. అంటే భర్త ఒక చోట్ల, భార్య ఒక చోట్ల అలా బ్రతుకుతారు. అనేక స్పిరిట్ పని అనమాట. ఇంకా తల్లిదండ్రులు కలవకుండా చేస్తారు అనేక స్పిరిట్. ఇంకా సంఘాన్ని ముక్కలే చేస్తారు అనమాట ఈ అనేక స్పిరిట్. పీస్ చేస్తారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? జీవంగల దేవుడు ఏం చేస్తాడు? జీవంగల దేవుడు ఏం చేస్తాడు? ప్రభు కలువరి శిలువలో ప్రాణం పెట్టినప్పుడు సాతాను యొక్క శిరస్సు తలను తొలగించాడు, శత్రుత్వం తొలగించాడు, భేదాలు తొలగించాడు. ఇప్పుడు యేసుక్రీస్తు తన మరణం ద్వారా అనేక విషయాలు చేశాం. దాని చాలా ఉంది, కానీ దానిలో ఒకటి అనేకతను తొలగించాం అన్నమాట. అంటే మనందరం కలిసి ఒక ఫ్యామిలీగా ఉండడం, అదే తండ్రి చిత్తం అనమాట. మనందరం కలిసి మనం అందరం అంటే మనం ఈ మీటింగ్ లో వచ్చిన వారు మాత్రం కాదు, భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషి కూడా అందరూ కలిసి ఉండాలని జీవగనందుడు కోరుతాను. దాని కొరకు కూడా యేసుక్రీస్తు ప్రాణం పెట్టారు. శత్రుత్వం, భేదాలు శిలువ మరణం ద్వారా బ్రేక్ చేసాం, తొలగించామన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తు మరణం, దాని ఒక ఉద్దేశం చాలా ఉంది. దానిలో ఒక ఉద్దేశం అనేది మనందరం బ్రతికినంత కాలం మాత్రం కాదు, ఇటర్నల్, నిత్యం అనమాట. నిత్యం తండ్రి పిల్లలుగా, ఒక కుటుంబంగా, ఒక ఫ్యామిలీగా దేవుని ప్రేమ నింపబడి మనం ఉండాలి, ఇక్కడ కలిగి ఉండాలి అనమాట. అదే యేసుక్రీస్తు. దాని కొరకు కూడా యేసుక్రీస్తు ప్రాణం పెట్టారు. అందుకొరకు ఎప్పుడెల్లారో మనం చూసినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూడవచ్చు, 1వ అధ్యాయంలో చూడవచ్చు. అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ నింపబడి చెప్తాను, మేమైతే సిలువ వేయబడిన క్రీస్తువును ప్రకటిస్తున్నాం. ఇప్పుడు సిలువ వేయబడిన క్రీస్తువును చూసుకొని ఉన్నాం అనమాట పౌలు. కాబట్టి సిలువ దర్శనం, సిలువ మరణం ప్రియులారా, ఆ రెవల్యూషన్ మనం పొందాలి. దానిలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు తల నుండి అరికాలకు ఎన్నో గాయాలు పొందాం, ఎన్నో దెబ్బలు పొందాం, రక్తం కార్చాం, ప్రాణం పెట్టాం. దేని కొరకు? మనం అందరూ ఐక్యత కలిగి బ్రతకడానికి కొరకు అనమాట. శత్రుత్వం బ్రేక్ చేసి రకరకాల భేదాలు అంతా ప్రియులారా యేసులో తొలగిపోయినాక ఇప్పుడు యేసుక్రీస్తు తన ప్రాణం పెట్టి
రక్తం కార్చి మనల్ని అందరిని కూడా కొని పాపాలు క్షమించి మనల్ని అందరినీ కూడా న్యూ క్రియేషన్, నూతన సృష్టిగా కొత్త ఫ్యామిలీ తీసుకుని వచ్చామన్నమాట. గోడ్స్ ఫ్యామిలీ తీసుకొని వచ్చామన్నమాట. గోడ్స్ జనరేషన్ దేవుడు తీసుకొని వచ్చాం. గోడ్స్ ఫ్యామిలీగా వాక్యం ద్వారా పరిశుద్ధాత్మవరైన కొత్త జన్మించిన మనం అందరిని కూడా దేవుని కుమార్తె తీసుకొని వచ్చింది. ఇప్పుడు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మవలే కొత్త జన్మించిన మనందరం, మనమందరం దేవుని పిల్లలం. ఒక మాటలో చెప్పాలంటే దేవుని పిల్లలం. దేవుని పిల్లలం. దేవుడు తండ్రిగా ఉన్నాం, మనం అందరం పిల్లలు ఉన్నాం. అందుకు ఇంగ్రెస్ట్ మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందు సోదరు. కాబట్టి యేసయ్య తండ్రిగా ఉన్నాం, మనందరం తన పిల్లలుగా ఉన్నాం సోదరు. కాబట్టి మనందరూ దేవుని పిల్లలుగా ఉన్నాం అన్నమాట. దేవుని పిల్లలు. గోస్వామిలో అదే మనకు కనిపిస్తాయి. దేవుని పిల్లలు అంతే, భేదాలు ఏం లేదనమాట. దేవుని పిల్లలు. ఇప్పుడు ఎవరు మనల్ని కన్నాము? దేవుని కుమార్తెగా వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు, జీవగల దేవుడు మనల్ని కన్నేసాం. ఆల్రెడీ కన్నామన్నమాట. ఆల్రెడీ మనం దేవుని కుమార్తె. మనం వాక్యం యేసుక్రీస్తును నమ్మిన ప్రతి ఒక్కరు దేవుని కుమార్తె ఉన్నామన్నమాట. దాన్ని బట్టి మనం దేవుని ఆరాధించాలి. అది కూడా మనం చూసినట్టే ఒక్కరోజు కాదు, 70 కాదు, 100 కాదు, 120 కాదు. మన ప్లాన్స్ అంతా కొన్ని సంవత్సరంగా ఉండొచ్చు, కానీ దేవుని ప్లాన్ నిత్యమైన ప్లాన్, నిత్యమనమాట. నిత్యం దేవుని కుమార్తెగా పరుచుకొని ఉండడమే దేవుని చిత్తం. నిత్యం దేవుని కుమార్తెగా దేవుని గుణాలు మనం రిఫ్లెక్ట్ చేయాలి అంతే. క్రిస్తువుని మనం చూపాలి అనమాట. క్రిస్తు మన ద్వారా కనిపిస్తాయి అనమాట అంతే. క్రిస్తు మన ఎత్తనప్పుడు అదే జరుగుతుంది. మన మాటలు క్రియల ద్వారా క్రిస్తు యేసు క్రిస్తు, అదే క్రిస్తు శౌర్య వాసన, క్రిస్తు పద్ధతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని లోతుగా మార్చినాక అంతే. వారికి దారిలో ఓపెన్ అవుతాయి అనమాట. క్రిస్తు మన ఆత్మ ప్రాణ శరీర పరిపాలన చేస్తున్నప్పుడు దారిలో ఓపెన్ అవుతుంది అనమాట. యోర్దాన్ గాని, ఎర్ర సముద్రం గాని, ఇరుహో గోడలు గాని ఏది కూడా అడ్డుగా ఉండలేదన్నమాట. అంత పక్కగా జరగాలి అంతే. ఎందుకంటే మన దేవుడు అంత శక్తి కలిగిన దేవుడు, అంత బలం కలిగిన దేవుడు, అంత గొప్పవాడు అనమాట. మనలో వచ్చిన దేవుడు అంత గొప్పవాడు అనమాట. యోర్దాన్ను అప్పే శక్తి కలిగిన దేవుడు అనమాట. ఎర్ర సముద్రాన్ని పాలుగా చీల్చడానికి శక్తి కలిగిన దేవుడు, శక్తి కలిగిన దేవుడు, సజీవుడైన దేవుడు. ఇంకా ఎరుగోడను పోల్చే శక్తి, పవర్ కలిగిన దేవుడు అనమాట. ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, ఇంత గొప్ప దేవుడును మనం కలిగి ఉన్నాం. అందుకొరకు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, భయపడవద్దు. సత్యం మనం అర్థం చేసుకోవాలి. సత్యం సరిగా అర్థం చేసుకోలేని వ్యక్తులే భయపడద్దు అనమాట. సత్యంగా మనం గ్రహించాలి. ఇప్పుడు భయం వెళ్ళిపోతుంది. సత్యంగా మనం గ్రహించాలన్నమాట. నిజంగా గ్రహించాలి. ఇప్పుడు ధైర్యం వస్తుంది. సింహం వల్ల ధైర్యం వస్తుంది అనమాట. సత్యంగా పరిశుద్ధాత్మలను మనం అర్థం చేసుకున్నప్పుడు మనకు ధైర్యం ఇంక్రీస్ అవుతుంది. ఉన్నాక యేసువల్ల దేవుని చిత్తం అనమాట. అలా దేవుని చిత్తం. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు మనం ఫలించినట్టు చేస్తాయి అనమాట. ఫలించినట్టు చేస్తుంది. కాబట్టి అనేక స్పెట్ను ఓవర్కమ్ చేసి కృపా దేవుడు అనుగ్రహించాక దాన్ని జయించాలి. ప్రార్థన ద్వారానే సాధ్యం. ప్రార్థన, వాక్య గడ్డం వాడుకోవాలి. అనేక స్పెట్ను బ్రేక్ చేయాలి. ప్రతి విధమైన అనేకతను యేసువల్ల మనం జయించినాక, కాబట్టి అనేకత మనకే సాతాను ఒక చేయి ఉంది అనమాట. సాతాను ఒక అబద్ధాలు, అర్ధ సత్యాలు ఒక ప్రభావం కూడా ఉండవచ్చు. కాబట్టి దేశం నమ్మవద్దు. సాతానికి అబద్ధాలు నమ్మవద్దు. సాతాను అబద్ధాలు నమ్మి ఉంటే మిస్అండర్స్టాండింగ్ వస్తుంది. తప్పు పడతాయి అనమాట. తప్పు పడతాయి అనమాట. సాతానికి అబద్ధాలు నమ్మిన వ్యక్తులు ప్రజలను తప్పు పట్టేస్తాయి అనమాట. కాబట్టి సాతానికి అబద్ధాలు నమ్మవద్దు. సత్యం నమ్మిన వారు ఏం చేస్తారు? సత్యం నమ్మిన వారు చెప్తారు. ఈ బ్రదర్, ఈ సిస్టర్ కూడా యేసు అమూల్యమైన యేసు రక్తం ద్వారా కడగబడిన నీతి మంతరాలు, పరిశుద్ధరాలు అని చెప్తారు. అంతే వాక్యం చెప్తారు. యేసు రక్తం ద్వారా కడగబడిన మన ప్రియ సిస్టర్ లేదని బ్రదర్ అని చెప్తారు. సత్యం గ్రహించిన వారు. సత్యం గ్రహించలేని వారు వేరే చెప్తారు. కాబట్టి సత్యం మనం గ్రహించాలి. సత్యం అర్థం చేసుకోవాలి. సత్యం ద్వారా మనం చూడాలి అనమాట. సత్యంతో మనం నింపబడుతున్నప్పుడు ఏమవుతుంది? మన గ్లాసు, కన్ను సత్యం ద్వారా చూస్తుంది. వాక్యం ద్వారా చూస్తే ఒక స్థాయికి వస్తాయి అనమాట. అంటే ఇన్ క్రైస్ట్
మీరు మిమ్మల్ని చూడాలి, ఇద్దరిని చూస్తే స్థాయికి వస్తాయన్నమాట. క్రీస్తు ద్వారా చూడాలి. క్రీస్తులో ఉన్న మనం క్రీస్తు ద్వారా చూడాలి. క్రీస్తు ద్వారా మనం చూడడం లేదు అంటే క్రీస్తు మనలో ఎదగలేదు అనమాట. క్రీస్తు మనలో ప్రభావం చేయడం లేదని అర్థం. బట్ క్రీస్తు మనం మనల్ని ప్రభావం చేస్తే, మన చూపు కూడా ప్రభావం చేస్తున్నాం. కాబట్టి మన క్రీస్తు ద్వారా మనం చూసినప్పుడు తేడా ఉంది, డిఫరెంట్ గా చూస్తాం అనమాట. క్రీస్తు లేకుండా చూడడం డిఫరెంట్ ఉంది, క్రీస్తు ద్వారా చూస్తున్నప్పుడు తేడా ఉంది. కాబట్టి మన చూపు చాలా ప్రాముఖ్యం. ఎలాగ చూస్తున్నాం, పరిస్థితులు ఎలాగ చూస్తున్నాం, ఏ గ్లాస్ పెట్టుకొని చూస్తున్నాం. క్రీస్తు ద్వారా మనం చూస్తున్నామా, క్రీస్తుకు బయట నుండి చూస్తున్నామా? క్రీస్తులో వచ్చిన తర్వాత క్రీస్తు ద్వారా చూడాలి. క్రీస్తులో లేనప్పుడు చూపు తేడా ఉంది, క్రీస్తులో వచ్చిన తర్వాత చూపు తేడా ఉంది అనమాట. ఒకటి క్రీస్తు ద్వారా చూసే కృప దేవుడు మనకు అనుగ్రహించినాక. దానిలో 2 ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. కాలేబు, యెహోషువ వారి చూపు తేడా ఉంది. ఒక 10 మంది ఇద్దరు వారి చూపు చాలా తేడా ఉంది అనమాట. ఇప్పుడు చూపు ఎలా ఉంది, మన చూపు ఎలా ఉంది? 10 మంది చూసినప్పుడు వారి శత్రువులు చాలా పెద్దగా చూస్తున్నాం అనమాట. పెద్దగా చెప్తున్నాను, పెద్దగా చూస్తున్న వారు పెద్దగానే చెప్తాను. కానీ కాలేబు, యెహోషువ మాత్రం జీవగన్న దేవుడు చాలా గొప్పవాడుగా చూస్తామన్నారు. జీవగన్న దేవుని చాలా గొప్పగా వారు అర్థం చేసుకున్నాం, గొప్పగా చెప్తున్నాం. అంటే వారు జీవగల దేవుడు గొప్పగా చూస్తున్నాం అనమాట. మన మాటల నుండి అర్థమవుతుంది, మన క్రియల నుండి అర్థమవుతుంది. మన దేవుని ఎంత గొప్పగా చూస్తున్నాం, అది మాటల ద్వారా బయటపడుతుంది. మాటల ద్వారా తప్పకుండా బయటపడుతుంది. మీరేం చెప్తున్నా, ఇప్పుడు నాకు భయం అంటే దానికి అర్థం మీరు జీవగల దేవుడు చిన్న చూపుతో చూస్తున్నట్టే. అంటే జీవగల దేవుడు మీరు ఇంకా ఎక్కువ గ్రహించలేదు. ఎంతో గొప్ప దేవుడు వచ్చేసామని గ్రహింపలేదు, అందుకొరకు మాటల నుండి అర్థమవుతుంది. కానీ గొప్ప దేవుడు నాకు అండగా తోడుగా ఉన్నామని గ్రహించిన కాలేబు, యెహోషువ మాటలు చూడండి. గొప్ప దేవుడు తప్పకుండా మనకు జయమే, ఓటం అని మాట రావడం లేదు. ఓడిపోయినని మాటలు లేదు, ఓటమని మాటలు లేదు. జీవం గల దేవుడు మనకున్న కాబట్టి జయం అంతే, జయమే, ఓటం లేదు అని అంతే. ఇప్పుడు మనం ఏం మాట్లాడుతాం దాన్ని బట్టి మన ఎంతగా జీవం గల దేవునితో క్లోజ్ ఉన్నామని అర్థమైపోతాయి అనమాట, బయటపడతాయి అనమాట. మన మాటలు కరుల ద్వారా బయటపడతాయి. సోదరత కాబట్టి ప్రియులారా, మనం జీవం గల దేవుడు గొప్పవాడనే సత్యం మనం గ్రహింపు దేవుడు అనుగ్రహించినాక మనం ఇప్పుడు విన్న దానికంటే, అనుభవించిన దానికంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు చాలా 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 గొప్పవాడు అనమాట. చాలా చాలా గొప్పవాడు. ఇప్పుడు ఆ రేపు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినాక, ఇప్పుడు దేవుడు గొప్పవాడానికి రేపు వచ్చినప్పుడు ఈ సమస్యలు బెస్ట్ కంటే ఇంకా చాలా చిన్న అయిపోతాయి. అసలు అది సమస్య మీరు చూడలేదు, ఉండలేదన్నమాట. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మీరు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని చాలా గొప్పగా చూస్తున్నారు కాబట్టి ఇంకా మీ మాటలు క్రియలు అదే వచ్చేస్తాయి అనమాట. నా తండ్రి గొప్పవాడు, యేసుక్రీస్తు చెప్పినట్టు నా తండ్రి అందరికంటే గొప్పవాడు, నమ్మకమైన దేవుడు, జీవగల దేవుడు, పరిశుద్ధుడు, స్వస్థపరిచే దేవుడు, ఇలాంటి మాటలు వస్తాయన్నమాట. ఆ మాటలు ఎవరైతే విన్నారో వారికి విశ్వాసం వస్తాయన్నమాట. మిరకలు జరుగుతాయి అనమాట. మిరకలు ఆగలే, మిరకలు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు ఎక్కువ జరుగుతాయి. కాబట్టి మన మాటలు మిరకలు తీసుకొని వస్తాయి. మన మాటలు విశ్వాసం మాటలు పలుకుతున్నప్పుడు దగ్గర ఉన్న వారికి అందరికీ గొప్ప విశ్వాసం వస్తాయి. విశ్వాసం జీవితంలో ప్రవేశించినట్టు చేస్తుందన్నమాట. ఆయన విశ్వాసం నుంచి వారి కడుపులో ఉండి నదులు ప్రవేశిస్తాయి. ఇంకా మిరకలు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు. కాబట్టి మనం దేవుని గొప్పగా చూడాలి, దేవుని చిన్నగా చూడవద్దు. మనసు చిన్నదిగా ఉండవచ్చు కానీ దేవుని మాత్రం గొప్పగా చూడాలి. గొప్ప దేవుడు మనలో వచ్చేస్తామన్నమాట. కాబట్టి ప్రియుల తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రియేక దేవుని శుద్ధిస్తాం. ఎందుకంటే మనం బహుఫలించాలి, తక్కువ ఫలించుకోవడానికి వీల్లేదు, బహుఫలించాలి. దాని కొరగా దేవుడు ఎన్నుకున్నారు, దాని కొరగా దేవుడు పిలిచారు. కాబట్టి మనందరం యేసు వాళ్ళు బహుఫలించినాక, రాష్ట్రీయస్పరిని జయ చక్రవర్తి దేవుడు అనుగ్రహించినాక, అనేకస్పరిను జయ చక్రవర్తి దేవుడు అధికంగా మనకు అనుగ్రహించినది. ఈ కాలంలో అది ఎక్కువ కావాలి. వారు కీర్తనలో 133లో రాయబడినాడు, సహోదరులు అనమాట. ఎక్కదగలిగి నివసించుడా ఎంత మనోహరం, చాలా బ్యూటిఫుల్ కోట్స్ ఫ్యామిలీ. ఎందుకంటే అందరం మహిమతో నింపబడి వారి ప్రవర్తన చూసినప్పుడు చాలా మనోహరంగా ఉంది. ఎందుకంటే చూసినప్పుడు క్రీస్తు గుణాలు బయటకు వస్తున్నాయి అనమాట, క్రీస్తు మాటలు బయటకు వస్తున్నాయి.
క్రిస్తు మాటలు, క్రిస్తు మేము చూసినప్పుడు, క్రిస్తును సహోదరి సహోదరులు మనం కలిసి వచ్చినప్పుడు పాటలు, యేసు క్రిస్తు ప్రేమ గీతములు, జయ గీతములు, ఒట్ట గీతాలు లేదన్నమాట. నూతన క్రియేషన్ గా మార్చబడిన సంఘం ఒక పాటల్లో జయ గీతాలే ఉండాలి, అంతే. ఒట్ట గీతాలు ఉండడానికి వీల్లేదు. నో క్రియేషన్, హల్లెలూయా, జయం, అంతే. జయ గీతమే పాడతాయి అనమాట. సూతరగా ఓల్డ్ క్రియేషన్ మనం చూసినట్లయితే అదంతా ఓడిపోయినట్టు పాటలే పాడతాయి. ఓడిపోయానని, ఇక నాకు ఎవరు లేదు, ఇదంతా ఓల్డ్ వెర్షన్ అనమాట. కానీ నువ్వు వెర్షన్ లో ప్రియులారమని చూసినట్లయితే చెప్తాడు, నాకు తండ్రి సదాకాలం, తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రేక దేవుడు ఉన్నాడని చెప్తాడు, అంతే. ఇప్పుడు మనం చూసినట్లయితే కొన్ని పాటలు మిక్స్ కనిపిస్తుంది, ఓల్డ్ నువ్వు రెండు కనిపిస్తుంది. ఎందుకంటే పాత జీవితం ఎలా ఉంది, కొత్త జీవితం ఎలా ఉంది. సరే, ఏదైనా ఇప్పుడు కూడా ప్రియులారా, న్యూ క్రియేషన్, నూతన గీతాలే వచ్చేస్తున్నమాట, జయ గీతాలే వస్తాయి అనమాట, జయ పాటలే వస్తాయి, జయ మాటలే వస్తాయి అనమాట, అంతే. కాబట్టి క్రిస్తులో ప్రియులారా మనకు జయం, ఓటం లేదు, నిత్య జయం అనమాట. నిత్యం జయం. ఇప్పుడు మహిమ నుండి అదే మహిమలోనికి జీవగల దేవుడు మనల్ని నడిపిస్తాడు. జీవదానందులు అధికంగా ప్రవేశిస్తున్నారు. ఇప్పుడు మేము ప్రాణములు ఉన్న ప్రతి గాయాలు జీవగల దేవుడు తప్పకుండా స్వస్థపరుస్తాడు. దేవుని పిలుపుకు ఎవరైతే లోబడిన వ్యక్తి ఉంటే చాలు, ఇప్పుడు స్వస్థపరుస్తాడు. ఎందుకంటే దేవుని యొక్క హస్తం చాలా గొప్పది అనమాట. స్వస్థపరిచే పవర్, సమృద్ధి ఉంది అనమాట. తక్కువ కాదు, ఎక్కువనే ఉంది అనమాట. పవర్ ఎక్కువ ఉంది. జస్ట్ ప్రభు తాకిన చాలు స్వస్థ జరుగుతుంది. ప్రభువుని ఎవరైతే జస్ట్ తాకిన చాలు బ్రెక్కలు జరుగుతుంది, స్వస్థ జరుగుతుంది, అంతే. ఇప్పుడు క్రిస్తుతో కలిసి ప్రియులారా మనం ముందుకు కృపా దేవుడు అనుగ్రహించినట్టు ప్రియులార దేవుని సుధిస్తారు. ఇంత గొప్ప క్రిస్తువును తండ్రిని దేవుడు మనకు అనుగ్రహించింది కాబట్టి మనం అలా నిత్యం సుధించేవారుగా మార్చబడతాయి. నిత్యం యుగాలన్నమాట. ఇంకొకరికి పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది యుగాలు సుధి, అంతే. నిత్యం అనమాట. ఎందుకంటే మన దేవుడు అంత గొప్ప దేవుడు, నిత్యం ఉన్న దేవుడు. ఇప్పుడు మన నిత్యం సుధించేవారుగా పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా మనల్ని వాడతాయి అనమాట. ఎంత గొప్ప ఆనందం. నిత్యం ఆరాధన, సుధి. పరలోకములో అదే మనం చూస్తున్నాం, నిత్యం ఆరాధన, నిరంతరం ఆరాధన. ఇప్పుడు మహిమా శరీరంలో ప్రియులారా మనం చూస్తున్నట్టే ఎంత ఆరాధన వేసినా టైటిల్ రాదనమాట. మహిమా శరీరములు కాబట్టి దేవుడు వాగ్దానం అనమాట. మహిమా శరీరం దేవుడు ఇస్తాడు. మహిమా శరీరం భయపడవు దేవుడు దయసి సోపర్. ఇప్పుడు త్వరగా వస్తా అని చెప్పారు కాబట్టి త్వరగానే ఇస్తాడు. ఇలా మహిమా శరీరం, మహిమతో దేవుడు మన అనుదినం నింపుతున్నాడు. సోపరం మహిమ నుండి అధిక మహిమ పరిశోధనలో ఇంకా లోతైన అనుభవంలోనికి దేవుడు నడిపిస్తున్నాడు. సోపరం ఇంకా ఫలించే విషయంలో ఫలిస్తే అంతే. కాబట్టి నువ్వు ఫలించలేదని కొందరు చెప్పారు, నువ్వు ఆశీర్వాదంగా ఉండలేదని కొందరు చెప్పారు. ఆ మాటలంతా టీ మాటలు అయిపోతాయి. నువ్వు ఫలించినాక, నువ్వు ఆశీర్వాదం అనుభవించినాక, ఆశీర్వాదం అనుభవించడం మాత్రం కాదు, నేగలకు ఏ సుధంలో దేవుని నగరంగా ఉండినాక, అంతే. అదే నా పట్ల మీ పట్ల దేవుని చిత్తం అనమాట. ఇప్పుడు వాక్యం ద్వారా దేవుడు మనల్ని దీవించినాక అప్పుడు ఇలా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధంగా మా ప్రేమ గల తండ్రి, వందనాలు తండ్రి. పోలీస్ దేవా, నూతన అభిషేకంతో వాక్యమైన ప్రతి ఒక్కరు దేవా గొప్ప అభిషేకంతో ఇప్పుడే నింబమైన ప్రార్థన వేస్తున్నాం. ఇక్కడ ప్రాణంలో వచ్చిన ప్రతి గాయాలు ఇప్పుడే స్వస్థపరచమని, నలుగురిన హృదయాన్ని స్వస్థపరచని మీ అభిషేకం రిలీజ్ చేస్తుంది. ప్రాణగాయలు స్వస్థపరచమని, ఆత్మ బలపరచున్నది, ప్రాణాన్ని లోతుగా పరిశుద్ధపరచమని తండ్రి. ప్రతి ఒక్కరు యేసునామములో నొరందులు ఫలిస్తున్నారు. దాని జీసస్ ఉహేడాబా ఖరబిన సోడ కోరుబిదే ప్రతి ఒక్కరు క్రిస్తు సౌర్యవాసనగా, క్రిస్తు పద్ధతిగా ఉండినట్టు తండ్రి అక్రబా తండ్రి అధికంగా దయచమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ప్రభు మేము గొప్ప దేవుడు, ప్రభు మీరు గొప్పగా మేము ప్రభు మనం చూస్తే కృప తండ్రి మాకు తండ్రి దయచము తండ్రి. ఓహేడాబా ఖరబిన సోడ కోరుబిదే మీ మాటలతో కుమరించము తండ్రి. దాహం పుట్టించిపోదండి మీ వాక్యం కొరకు, మీ మాట కొరకు, మీ అభిషేకం కొరకు గొప్ప దాహం పరిశుద్ధాత్మతో ప్రతి ఒక్కరిలో దయచము తండ్రి. అనుదినం గొప్ప అభిషేకం, గొప్ప జీవన్ పొందేవారు కృప తండ్రి దయం. అనుదినం మహిమ నుండి లోతైన అధిక మహిమలోనికి దేవా మమ్మల్ని నడిపించమని మేము కోరుతున్నాం, ప్రార్థనిస్తున్నాం తండ్రి. సహాయం చేయమతండి దేవా. మేమందరం నూరందరూ ఫలించిన కదా నేమో జీసస్ దేవా మీ కృపలైనది సాధి మేము కోరుతున్నాం తండ్రి. సహాయం చేయమతండి. ఓహే డాబా ఖరబిన దేవా నూరందల ఫలించిన మా యేసే మీకు వందనాలు. మీరు మా ద్వారా తండ్రి శిఖారాధన మేము కూడా నూరందలు ఫలించినట్టు కృప తండ్రి దయచేయం తండ్రి. కూడి వచ్చిన వారందరూ నూరందలు ఫలించినారు తండ్రి. వారు ఆమె నూరందలు అధికంగా ఫలించినప్పుడు అది చూసుకొని ఆనందించే తండ్రి, తల్లి హృదయం
దేవా మాకు దయచేయము తండ్రి. అసివేసిపెట్టు పరిశుద్ధాత్మక ఉన్నది దేశంలో కాలిపోయినాక పగ కోపం దురాశపెట్టు తొలగిస్తున్నాం, అనేక పెట్టు బ్రేక్ చేస్తున్నాం. ద నేమ్ ఆఫ్ జీసస్ కోహేడాబా ఖరబినస్ కోరిబినస్ సెల్ఫ్ ఆఫ్ బ్రేక్ చేస్తున్నాం. అపరాధ భావాలు బ్రేక్ చేస్తున్నాం. ఏ సమయంలో తండ్రి శుద్ధి చేయము తండ్రి, లోతుగా శుద్ధి చేయము. వాక్యం గర్గం ధర సత్యవాక్యం చేత మా హృదయాన్ని తండ్రి కడుగుము తండ్రి. ఓహే లాభాకర పనిచేయడాని తీగలను తీసి ఆమె పనిచేయరా రాని తీసివేయము తండ్రి. ఓహే లాభాకర వాక్యం గర్గం ధర శుద్ధి చేయము, హృదయాన్ని కడుగుము తండ్రి. తలములు శుద్ధి చేయము తండ్రి. ఓహే లాభాకరబిన అబద్ధాలు బ్రేక్ అయిపోయినాక అబద్ధాలు ప్రభావం నుండి సత్యం చేత సత్యవాక్యం చేత దేవ మా హృదయాన్ని విడిపించుందండి. కడుగుముతండి. మనసును పూర్తిగా శుద్ధి చేయముతండి. అబద్ధాల నుండి తను విడిపించుముతండి. సత్యం ప్రభావ మాకు చాలు ప్రభావ, మీ మాటలే సత్యం. సత్యం ద్వారా విడిపించము, శుద్ధి చేయముతండి. ఓహే డబా ఖరబిన సోడ పూరబిన సేడ పూరబిడే బలమైన విషయాలతో కుమరిచి ఉందండి. మేమందరం 100 ఫలించిన ఇద్దరు ఫలించినప్పుడు బహు ఆనందించే అభిషేకంతో నింపుతండి. అది చూసుకొని దవ మిమ్మల్ని గాగనపరిచే కృప తండ్రి మాకు దయచేము తండ్రి. ఫలించుకోవడం మేము ఫలించినాక ప్రతి ఒక్కరు ఫలించినాక యేసునామములో లాగా తండ్రి మా అందరి ద్వారా తండ్రి మీకై మహిమ వచ్చినాక తండ్రి ఇంకా మహిమపరచబడినాక తండ్రి ఓహే డబా కరబిన సోడో కోడదే తండ్రి అక్కడ తండ్రి దయచేసి ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరిని యేసుక్రీస్తు గొప్ప నామములో దీవిస్తాను, రక్తంగా దావిస్తాను. మహిమగల మీకు యేసునామములో ప్రార్థన ఇస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్.